మార్నింగ్ గుంటూరు. ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు చేపలు శుభ్రం చేద్దామండి, ఎండి చేపలు కూర్చున్నానండి. ఇంకా అదిగోండి చీలికలు అయితే దాన్ని వీడియో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఎవ్వరు లేరండి. ఇంకా సర్లే అని చెప్పి నేనే ఒక చేత్తో తీసుకుంటూ ఒక చేత్తో వీడియో చేస్తూ ఉన్నాను. అదిగోండి అలా పైన జుట్టు తీసేసి ఆ చివర ఈ తలకాయ ఈ చివర రెండు కట్ చేసి ముక్కలు చేసుకోవడం, మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. నాకైతే ఆ సైజు సరిపోతాయని నేను ఆ సైజు చేసుకున్నాను. అదండి దాంట్లో వేస్టేజీ అసలు ఎంత వచ్చిందంటే సగానికి సగం పైన వచ్చిందండి. తర్వాత ఇంట్లో వాళ్ళు పండుగప్ప కూడా తీసుకొచ్చారు. దాంట్లో నుంచి ఏందండి అది బయటపడింది. నా జీవితంలో ఫస్ట్ టైం అన్నమాట నేను చూడటం. నేనేమో చేపలు కొయ్యటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు ఎవరో ఒకరు కోసేవాళ్ళు, ఇంకా సర్లే అని చెప్పేసి వండేసేదాన్ని. కానీ ఇంట్లో నేను తప్ప ఎవరు తిండాండో. ఇంకా సర్లే అని చెప్పేసి పండుగ తెప్పిస్తే ఆ పండుగప్పలో నుంచి ఏందో వచ్చింది. నాకేమో అదేమో అర్థం కాల. అదేమో తీస్తుంటే వచ్చింది. అదేమో పాములాగా కట్లు కట్లుగా కనపడుతున్నట్టు ఉంది, చిన్న పాములాగా. సర్లే అని చెప్పి ఇంక దాన్ని కూడా ముక్కలు కట్ చేద్దాం అని చెప్పి చూస్తే అదేమో కట్ అవ్వట్లా. ఏం చేయాలరా బాబు అని చెప్పేసి దాని మధ్యలో ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకని ఇరగొట్టేసి అప్పుడు మొక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఎండలో కొంచెం సేపు 2 రోజులల్లా ఎండలో పెట్టేసి అప్పుడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి వేస్టేజ్ చూడండి ఎంత వచ్చిందో. 1 కేజీ చేపలకి ఎట్టలేదన్నా ఏంది 1/4 కేజీ పైన ఉంటాయి అనుకుంటున్నాం, 300 గ్రాములేమో. అయ్యో 1 కేజీ చేపలు చూడండి ఎంత వచ్చిందో వేస్టేజ్. ఇంకేం చేస్తాం, ఇంకా వేస్టేజ్ మొత్తం పడేసేసి తీసుకెళ్ళి ఎండలో పెట్టేసానండి. అదండి.